ఛానల్ డిసిసి ఛానల్లో ప్రతిరోజు ప్రసారమయ్యే కార్యక్రమాలు, మెసేజెస్, సాంగ్స్, ఇంటర్వ్యూస్, డిబేట్స్, గ్రీటింగ్స్, బర్త్డేస్, యానివర్సరీస్, మూవీస్, బయోగ్రఫీ, టెస్టిమోనీ, లైవ్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడతాయి. మరిన్ని వివరాలకు ప్రభు క్రిస్టియన్ ఛానల్, సూర్య కేబుల్ కమ్యూనికేషన్స్, సెల్ 9491056333 and 9491026333. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు క్రిస్టియన్ ఛానల్ ద్వారా ఈ యొక్క సాక్ష్యాన్ని వింటున్న ప్రేక్షకులందరికీ, వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంత చక్కని అవకాశం ఇచ్చిన మా ప్రియులు ప్రభు క్రిస్టియన్ ఛానల్ అధినేతలు, వ్యవస్థాపకులు మరి సూర్యరాజు గారికి, వారెంతో ప్రయాసపడి భారం కలిగి ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ ప్రతి ఇంటికి వాక్యాన్ని అందించాలి, ప్రతి ఒక్కరు కూడా బలపడాలి. ఈ అంచె దినాలలో, ఈ అపాకిన దినాలలో, ఈ దుర్దినాలలో, యేసయ్య రాకడ దినాలలో ప్రభు కొరకు అందరూ కూడా ప్రయాసపడి, ప్రభు కొరకు అందరూ కూడా సిద్ధపడి ఆయన రాజ్యానికి వారసులుగా ఉండడానికి ఈ రోజున ఈ ఛానల్ మరి మా ప్రియులు సూర్యరాజు గారి ద్వారా ఈ ఛానల్ ఏర్పాటు చేయడం జరిగింది. వారి ప్రయాస, ఎంతో భారం కలిగి, బాధ్యత కలిగి ఈ నియోజకవర్గ ప్రజలందరికీ చక్కని సాక్ష్యాల ద్వారా, వర్తమానాల ద్వారా దేవుని వాక్యాన్ని అందిస్తూ, దాని సేవకులను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి సూర్యరాజు గారికి మరొక్కసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క మరి ఈ సాక్ష్యాన్ని వింటున్న, ఈ సజీవ సాక్ష్యాన్ని వింటున్న ప్రేక్షకులందరికీ మా ప్రత్యేకమైన వందనాలు మరొకసారి తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, మరి మాది పిఠాపురం మండలం, రాపర్తి గ్రామము. నా పేరు కె జాకబ్ రాజు. నాకు 2 పిల్లలు, నా భార్య. మరి కుటుంబం అంతా దేవుల్లో మరి ఎదుగుతున్నాం. దేవుని వాక్యాన్ని ప్రకటన చేయడానికి, దేవుని మాటలు అనేక చోట్ల మరి ఆనాడు యేసుప్రభు యోదయ, సమరయ, గలిలయ, భూదిగంతాల వరకు ఆనాడు అపోస్తులు ప్రభువారు కూడా ఎలాగైతే దేవుని వాక్యము ఎలాగైతే ప్రకటించారు, ఈ రోజున సేవకులుగా అనేక మందిని, దానిలో భాగముగా నన్ను కూడా దేవుడు వాడుకుంటున్నాడు. అందును బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈ రోజున 2012 సంవత్సరంలో నేను సేవకు రావడం జరిగిందండి. అంతకుముందు నేను గత 14 సంవత్సరాల పాటు మరి శ్రీ రామదాస్ ట్రాన్స్పోర్ట్ లిమిటెడ్ ఎస్ఆర్ఎంటీలో ఒక వర్కర్గా, స్కిల్ వర్కర్గా పనిచేసేవాడిని. ఆనాడు నాకు 6,000 జీతం. ప్రభువు మాట్లాడేవారు. మొదట నేను బాప్టిస్ట్ సంఘంలోకి వెళ్ళి సేవకులకి ఎంతగానో సహకారంగా ఉండేవాడిని. ఒక కుడిభుజంగా ఉండేవాడిని, పాటలు పాడుతుండేవాడిని, అలాగే మరి వాక్యం చెప్తుండేవాడిని, వాక్యాన్ని చదివేవాడిని, వాద్యాలు వాయిస్తుండేవాడిని, దేవుల్లో ఎదిగేవాడిని. 2005 సంవత్సరంలో భయంకరమైన మరి వ్యాధి కలిగింది. ఆ వ్యాధి ఏంటంటే, మొట్టమొదటి కుడి పక్కన ఫేషియల్ ఫెరాలసిస్ వచ్చింది. మూతు లాగేసింది, కన్ను పక్కకు పోయింది, మూతు పక్కకు పోయింది, మాట తడబడుతోంది. ప్రభువా, ఏటినైనా నేను ప్రార్థనకి వెళ్తున్నాను కదా,
నాకు ఇలాంటి వ్యాధి రావడం ఏంటని చాలా బాధపడ్డాను. నా తండ్రిని చాలా పట్టుకుని ఏడ్చాను, నా తల్లిని ఎంతో పట్టుకుని ఏడ్చాను. 2005 సంవత్సరంలో చాలా భయంకరంగా బలహీనపడినప్పుడు దేవుని కలిగి ఉన్న నన్ను దేవుడు 15 రోజుల్లోనే దేవుడు బాగు చేసి నన్ను బ్రతికించిన దేవుడు ఆయన సజీవుడు. మరి ఆయన మనందరినీ విడిపించడానికి వచ్చినవాడు. ఆయన నమ్మిన బిడ్డలను విడిచిపెట్టే దేవుడు కాదండి ఆయన. అందుకని కీర్తన గ్రంథములో 116వ కీర్తనలో మరి చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవుని బిడ్డలరా, మరి ఆ వాక్యంలో 8వ వచనంలో ఉంటుంది. 116వ కీర్తనలో మరి 8వ వచనంలో, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్ళు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదమును నీవు తప్పించి ఉన్న మాట కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నా జీవితంలో గొప్ప మేలు చేశాడు. 2012 సంవత్సరంలో నేను సేవకు వచ్చినప్పుడు, అంతకుముందు 2005 సంవత్సరంలో ఫేషియల్ ఫెలోషిప్ వచ్చింది, 2008 సంవత్సరంలో వచ్చింది, 2018 సంవత్సరంలో వచ్చింది. దేని బిడ్డ 2012 సంవత్సరంలో సేవ చేస్తున్నప్పుడు దేవుడు భయంకరమైనటువంటి బాధ నాకు కలిగింది. అయినప్పటికీ దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. దేవుడు నన్ను నా వెన్నంటే ఉండి నన్ను బ్రతికించిన దేవుడు, నన్ను బాగు చేసిన దేవుడు. ఆయన కొరకు ఇలాగ సాక్ష్యం చెప్పడానికి దేవుడు ఎంతగానో నా మీద తన కృప నుంచి నడిపిస్తున్నారు ఆయన. 2013 సంవత్సరంలో భయంకర వ్యాధి, పచ్చకామెల ద్వారా వచ్చే వ్యాధి, లివర్ అంతా పాడైపోయింది. లివర్ అంతా పాడైపోయి సావు బ్రతుకుల్లో ఉన్నాను. మరి కాకినాడలో మరి ట్రస్ట్ హాస్పిటల్కి వెళ్ళాను, జనరల్ హాస్పిటల్లో 10 రోజులు ఉన్నాను, అపోలో హాస్పిటల్లో జాయిన్ అయ్యాను, లివర్ గట్ల హాస్పిటల్లో ఉన్నాను, మరి అలాగే అరుణాదిత్య హాస్పిటల్లో ఉన్నాను. ఎన్ని హాస్పిటల్ తిరిగినా కానీ ఏ బాధ లేదని వారు చివరికి ఆ టెస్టుల్లో తేలిది ఏంటంటే లివర్ అంతా డ్యామేజ్ అయిపోయింది. దీనికి స్కానింగ్ తీయాలి, చాలా మోపులు కావాలి, మిషన్స్ కావాలి, ఇక్కడ ఎక్కడా లేదు అని అరుణాదిత్య గారు, ఆ డాక్టర్ గారు ఏం చేశారంటే వైజాగ్ రెఫర్ రాసినప్పుడు 2013 సంవత్సరంలో మరి ఆ మే నెలలో భయంకర వ్యాధి బారిన పడిపోయినప్పుడు, ఓ భయంకర శోధనలో నేను చిక్కుకున్నప్పుడు, మంచాన పడినప్పుడు ఆ వైజాగ్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. అక్కడ ఎన్నో టెస్టులు చేశారండి, క్యాప్సిల్ ఎండోస్కోపీ టెస్ట్ చేశారు. అందరూ కూడా పరీక్ష చేసిన తర్వాత నాకు పరీక్ష చేసేవారండి. చాలా భయంకరమైన పరిస్థితిలో దేవుడు నన్ను నిలబెట్టి ఒక రోజున దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ప్రభువా నీవే కదా నన్ను పిలిచావు, నువ్వు రమ్మంటే కదా నేను సేవలోకి వచ్చాను, మరి నన్ను ఎందుకు ప్రభువా నన్ను ఇలా మంచం పట్టించావు? బ్రతికించుకుంటే నీ సేవ కొరకు నన్ను బ్రతికించుకో, లేదంటే నీ రాజ్యానికి నన్ను తీసుకెళ్ళు ప్రభువా. నా భార్య యవనస్తురాలు, నా బిడ్డలో చిన్నవారి నాయన, చిన్నపిల్లల నాయన. మా చిన్నోడు 5వ తరగతి చదువుతున్నాడు, పెద్దోడు 6వ తరగతి చదువుతున్నాడు. ఆ సమయంలో దేవుని బిడ్డలారా, అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో సావు బ్రతుకుల మధ్య ఎంతగానో కొట్టుమిట్టాడుతున్న నన్ను ఆ దినాన్ని నన్ను ఆ సెప్టెంబర్ నెలలో ఎంతగానో దేవుడు నన్ను తాకేటండి గొప్ప వెలుగు. ఆ మంచం మీద పడి ఉన్న, ఆ మంచం మీద పండుకున్నప్పుడు అర్ధరాత్రి వేళ 2 గంటల సమయంలో దేవుడు నన్ను దర్శించి నా బెడ్ దగ్గరకు వచ్చి, నా మంచం దగ్గరకు వచ్చి, ఆయన 3 వ్యక్తులు వచ్చారండి. 3 వ్యక్తుల్లో కూడా ఒక ఆయన చాలా పొడవుగా ఉన్నాడు, చాలా ఎత్తరగా ఉన్నాడు. ఆయన వచ్చాడు, పైకి కిందకి చూశాడు, అలాగే 3 సార్లు చూశాడు. పైకి కిందకి, కిందకి పైకి అలా చూశాడు. 2 వ్యక్తులు తెల్లని అంగీ పట్టుకొని వచ్చారు నన్ను తీసుకుపోవడానికి. ఆ పొడవైన వ్యక్తి అలా 3 సార్లు చూసి ఏమనుకున్నాడు ఏదో తెలియదు, నన్ను అలాగే మరలా బెడ్ మీద వేసి ఇలాగ అమాంతంగా పైకి లేపేశాడు. లేపిన ఆయన ఇలా చూసి, ముఖం మీద చూసి, ముఖం వెనక చూసి నేను ఎంతగానో ఏమనుకున్నాడో తెలియదు. కానీ ఆ తెల్లని అంగీ పట్టుకున్నటువంటి 2 వ్యక్తులు కూడా ఎప్పుడు పడేస్తే అప్పుడు
మేము తీసుకుపోదామని చూస్తున్నారు, కానీ పొడవాంటి వ్యక్తి మరలా బెడ్ మీద ఇచ్చారండి. వెంటనే నాకు తెలివి వచ్చింది. దేవుని ప్రార్థన చేశాను, ప్రభువా నీవే నా దగ్గరికి వచ్చావా, నన్ను బాగు చేసావా, నన్ను విడిచిపెట్టావా అని దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి చిన్న న్యూస్ పేపర్ వేసుకొని మోకరించి ప్రార్థన చేశాను. ఆ రోజున మరి రాగానే హాస్పిటల్ నుంచి రాగానే 10 దినాలు అయిన తర్వాత మరి అంతగానే దేవుడు గొప్ప సాక్ష్యం ఏంటంటే ఒక్కొక్క మాత్ర 70 రూపాయలు అలా 2 సంవత్సరాలు కూడా వాడి ఆ బాధంతా పోయే వరకు దేవుడు నన్ను కాచి కాపాడి 2 సంవత్సరాలు అయిన తర్వాత దాన్ని టెస్ట్ చేసినప్పుడు మరలా నార్మల్ చేసిన దేవుడు, నా దేవుడు గొప్ప దేవుడని ఈ సజీవ సాక్ష్యము ద్వారా మరి భయంకరమైన మరణాపై స్థితిలో పడి ఉన్న నన్ను దేవుడు నన్ను బాగు చేసి ఈ రోజున నా భార్య బిడ్డలను నాకు ఇచ్చిన సంఘాన్ని దేవుడు అంతగానో ఆత్మీయంగా నడిపిస్తూ అనేక చోట్ల మారుమూల ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో దేవుని వాక్యం చెప్పడానికి అనేక సంఘాల్లోకి వెళ్ళి వాక్యం చెప్పడానికి దేవుడు ఎంతగానో కృప అనుగ్రహించారు. ఈ రోజున ఈ యొక్క ప్రభు క్రిస్టియన్ ఛానల్ ద్వారా మరి వ్యవస్థాపకులు మరి సూర్యరాజు గారి ద్వారా దేవుడు ఎంతగానో ఈ అవకాశాన్ని కల్పించారు. దేవుని బిడ్డల పూర్వకాలంలో నా తల్లిదండ్రులు విగ్రహారాధికులండి, విగ్రహారాధికులు ఏమండి. ఆ విషయాన్ని కూడా చెప్పడానికి నేను ఈ ఛానల్ ద్వారా ఎంతో సంతోషపడుతున్నాను. మా తాతయ్య గారు, మా నాన్నమ్మ గారు భయంకర విగ్రహాలు పూజ చేసేవారు. మూలన పెట్టి భయంకరమైన పూజలు చేసి, వ్రతాలు చేసి, ఉపవాసాలు ఉండి నైవేద్యాలు పెట్టేవారు. అలాంటి భయంకరమైన విగ్రహారాధనలో నుండి, ఆ లోకములో నుండి దేవుడు మమ్మల్ని రక్షించాడు. మా తల్లిదండ్రులు ఏమండి, కొలపురంలో డేవిడ్ రాజు గారు ఒక పాస్టర్ గారు సీనియర్ దైవజనులు అప్పుడు వాక్యాన్ని అందించడానికి వచ్చేవారు. మా ఆత్మీయ దైవజనులు ఏమండి మరి భూషణోయ్ గారు, వారి ద్వారా నేను రక్షణ పొందుకున్నాను. 2000 సంవత్సరంలో నా సేవా పరిచర్యలో కూడా నన్ను అభిషేకించిన వారు రాయవారంలో పరిచర్య చేస్తున్న డేవిడ్ రాజు గారు, కుమారపురంలో పరిచర్య చేస్తున్న మరి ప్రసాద్ పాల్ గారు, రాపర్తులో పరిచర్య చేస్తున్న లాజరస్ గారు, ఆ 3 దైవజనులు వచ్చి నన్ను అభిషేకించారు 2012 సంవత్సరంలో. ఆనాటి నుండి కూడా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. దేవుని బిడలారా, మరి నా తాతయ్య గారు, నానమ్మ గారు గుర్రమ్మ అని ఒక గృహదేవతను కొలిసేవారండి, పూజించేవారండి. అలాంటి భయంకరమైన పరిస్థితిలోకి, అలాంటి భయంకరమైన స్థితిలోనూ దేవుడు నన్ను తప్పించి, నన్ను రక్షించి ఈ రోజున తన సేవకుడుగా నన్ను నిలబెట్టుకుంటున్నారు. మొట్టమొదట దేవుని వాక్యము, ఏ వాక్యము నన్ను తాకిందో తెలుసండి. ఈరోజు నా మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో ఆ మాట మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో ఒక చక్కని మాట కనబడుతుంది. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఈ మాట నన్ను తాకిందండి. ఆనాడు నేను సేవకు రాకముందు, ప్రభువా నా భార్య బిడ్డలను ఎలా పోషించుకోవాలి నాయన, నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, నా పరిస్థితి ఏంటి నాయన, నేనైతే బలహీనుణ్ణి, నేను ఏ పని చేయలేకపోతున్నాను, నా జీవనందైన మందులు ఉండేవండి. ఎవరొచ్చినా ఏ బాధ కలిగినా నేను ఆ కంపెనీలో ఎస్ఆర్ఎంటీలో పనిచేసేటప్పుడు నా దగ్గరకు వచ్చి ట్యాబ్లెట్లు పట్టుకెళ్ళేవారండి. ఒక చిన్న ఆర్ఎంపీ డాక్టర్ లాగా నన్ను చూసేవారు ఆ కాలంలో. అలాంటి భయంకరమైన పరిస్థితిలో నుండి, ప్రభా నేను బాగుంటే నీ పరిచర్య చేస్తాను నాయన, నేను బాగుంటే నేను నీ పరిచర్య చేస్తాను, నీ సేవ చేస్తాను నాయనని 2005 సంవత్సరంలో పిలిచిన దేవుడు 2011 సంవత్సరంలో తన పిలుపునందుకుని 2012 సంవత్సరము మార్చి నెల 11వ తారీఖున సేవ ప్రారంభించాం. 9గురితో ప్రారంభించిన పరిచర్య ఈరోజు 40 మందిగా సంఘం ఉన్నారు. 2 చోట్ల పరిచర్య చేయడానికి, ఇటు రాపర్తి గ్రామంలోను, అలాగే కందరాడ, పాత కందరాడ గ్రామంలో
పరిచర్య చేయడానికి దేవుడు ఎంతగానో కృప అనుగ్రహించారండి. ఈరోజు నా మరణాపై స్థితిలో లివర్ అంతా పాడైపోయింది. డాక్టర్ గారు ఏమన్నారో తెలుసండి, అమ్మా భోజనమైనా మానేయండి, కానీ మాత్రలు మానేస్తే లివర్ క్యాన్సర్ వచ్చేస్తుంది అని నా భార్య పేరు మెర్సీ, నాకు 2 బాబులు, పెద్దోడి పేరు శ్యాంబాబు, చిన్నోడి పేరు ప్రవీణ్. దేవుని బిడ్డలారు, ఈ రోజున నా భార్యను నా బిడ్డలను దేవుడు కాపాడుతూ సేవలో ముందు కొనసాగడానికి దేవుడు ఎంతగానో కృప చూపుతున్నారు. ఆనాడు డాక్టర్ గారు అన్నారు, అమ్మ భోజనమైనా మానేయచ్చు, కానీ మందులు మానేస్తే మాత్రం లివర్ క్యాన్సర్ వచ్చేస్తుంది, జాగ్రత్త సుమా అని చెప్పిన 2 సంవత్సరాల పాటు మందులు వాడి దేవుడు నన్ను బాగు చేశాడండి. ఈ రోజున సజీవ సాక్ష్యముగా, ఒక సజీవుడిగా దేవుడు నన్ను నిలబెట్టి తన వాక్కును పంపించి కీర్తన గ్రంథము 107వ మరి కీర్తన 107లో చెప్పబడిన రీతిగా కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి నన్ను విడిపించాడు ఆయన. అలాగే మరొక మాట కీర్తన 107వ అధ్యాయంలో ఉంటుంది, ఆ యొక్క కీర్తనలో ఉంటుంది, దేవుని బిడ్డలారు, వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించిన మాట కూడా కనబడుతుంది. ఈరోజు ఆపద కలిగిందా, శ్రమ కలిగిందా, దుఃఖం కలిగిందా, అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నుండి దేవుడు నాకు తప్పించి ఆడ వాక్యంలో చూస్తున్నాం. 20వ వచనంలో కీర్తన 107వ కీర్తనలో 20వ చరణంలో చూస్తున్నాం, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటల్లో నుండి వారిని విడిపించెను. ఈ రోజున విడిపించే దేవుడు అండి, ఎలాంటి వారినైనా బాగు చేసే దేవుడు, నన్ను స్వస్థపరిచిన దేవుడు నేను స్వస్థపరచడా. నువ్వు వేదనలో ఉన్నా, దుఃఖములో ఉన్నా, నువ్వు కన్నీటితో ఉన్నా, విసిగిపోయిన స్థితిలో ఉన్నా, విసిగి వేసారిన స్థితిలో ఉన్నా, ఎలాంటి భయంకరమైన పరిస్థితి కలిగినా, ఎలాంటి ప్రతికూలతలు కలిగినా నా ప్రభువు నన్ను బాగు చేసిన అనేక మందిని బాగు చేస్తున్నాడు. ఈ యొక్క మరి సాక్ష్యాన్ని పంచుకోవడానికి దేవుడు ఎంతగానో కృప అనుగ్రహించారండి. ఈ రోజున మా ప్రియులు మరి యొక్క మరి ఛానల్ మరి అధినేతలు, వ్యవస్థాపకులు మరి ఆ సూర్యరాజు గారి ద్వారా గొప్ప సాక్ష్యాన్ని పంచుకోవడానికి దేవుడు ఎంతగానో కృప దయచేశారు. కాబట్టి సాక్షి వింటున్నా నా ప్రియ సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియమైన వారులారా, ఈ సాక్ష్యం మిమ్మల్ని బలపరుస్తుందని, ఈ సాక్ష్యం మిమ్మల్ని దేవుళ్ళు ఇంకా ముందుకు కొనసాగడానికి, దేవుళ్ళు ఎదగడానికి నా సాక్ష్యము ద్వారా అనేక మంది రక్షించబడతారని, అనేక మంది రక్షణార్థంగా ఈ సాక్ష్యము ఉంటుందని నమ్ముచున్నాం. మరి కాబట్టి దేవుడు మరణాపాయ స్థితిలో నుండి దేవుడు నన్ను తప్పించాడు, రక్షించాడు. కాబట్టి ఈ మాటలు మీ అందరి వినికిడిలో దేవాతి దేవుడు దీవించునుగాక. ఈ సాక్ష్యమును మనందరి వినికిడిలో దేవాతి దీవించి ఆస్వాదించునుగాక. ఎంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మా ప్రియులు మరి సూర్యరాజు గారికి, వారి బృందానికి, మరి నడిపిస్తున్న ఛానల్ మరి ఇంకా బహు విస్తారముగా మరి అనేక చోట్లకు, అనేక గ్రామాలకు, అనేక మరి గృహాలకి వాక్యం వెళ్ళి, ఈ సాక్ష్యాలు వెళ్ళి అనేక మంది మార్చబడాలని వారి ప్రయాస కొరకు, వారి భారంతో చేస్తున్న వారి పనుల కొరకు, వారి కుటుంబం కొరకు, వారి ఆరోగ్యాల కొరకు మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ సాక్ష్యాన్ని మనందరి వెనుకల్లో దేవాతి దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం అండి. అందరూ కూడా తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, నీ ఘనమైన, శ్రేష్టమైన, నీ ఉన్నతమైన, బలిష్టమైన నామాన్ని బట్టి ఇదిగో తండ్రి, ఈ సమయమందు మా ప్రియులను బట్టి మేము ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నాం. ప్రభు క్రిస్టియన్ ఛానల్ ద్వారా అనేక మందికి వాక్యాన్ని అందించాలని, సజీవ సాక్ష్యాలు అనేక మందికి వినిపింపచేయాలని వారు తండ్రి మా ప్రియులు సూర్యరాజు గారి ద్వారా ఈ ఛానల్ తండ్రి వ్యవస్థాపకుల నుండి ఎంతో భారముతో, బాధ్యతతో, ఎంతో తండ్రి ప్రయాసపడుతున్న
మా ప్రియులను నాయన వారికి మంచి ఆరోగ్యమును, బలమును, శక్తినిచ్చి ఇంకా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇంకా అంచెలంచెలుగా అభివృద్ధిపరచండి. ఈ ఛానల్ ద్వారా అనేకమైన విస్తరింపజేసి తండ్రి అనేక మంది రక్షణార్థమై వారిని వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. మాలాంటి సేవకులకు ఎంతగానో ప్రోత్సహిస్తూ నడిపిస్తున్న మా ప్రియులను ప్రభు దీవించండి నాయన. సూర్యతేజ్ గారు, తండ్రి సూర్యరాజు గారు, వారి యొక్క భార్య బిడ్డలను వారి చేస్తున్న పనిపాట్లలో, ప్రయాణాల్లో, వారి ప్రయాసలో మీరు తోడేండి నడిపించండి. ప్రభువునందు ప్రయాస వ్యర్థమ కాదు నెరిగి స్థిరులుగా కదలిన వారుగా ప్రభు కార్యాభివృద్ధి నుండి ఎల్లప్పుడూ తండ్రి ఆసక్తి కలిగి జీవిస్తుండగా వారి ప్రయాసలకు తగిన ప్రతిఫలం మీరు అనుగ్రహించండి. వారితో పనిచేస్తున్న పని వారిని కూడా జ్ఞాపం చేసుకోండి. నీ పరిశుద్ధాత్మ కాపుదల దయచేయండి. వారి గృహాల చుట్టూ నాయన వారు చేస్తున్న ఇగో ఛానల్ పనిలో తన అనేక ప్రాంతాలు వెళ్ళి అనేక మంది వాక్యాన్ని అందిస్తూ ఈ వాక్యాన్ని తండ్రి నేను ప్రసరిస్తూ తండ్రి నాయన దాన్ని అనేక మందికి అందిస్తూ ముందుకు కొనసాగడానికి సహాయం చేయమని మీరే కృప చూపి నడిపించమని తండ్రి ప్రార్థన చేస్తున్నాం. నీ పరిశుద్ధాత్మతో నీ బిడ్డలను బలపరచమని ఆరోగ్యమును, ఆయుష్కాలమును, ఆశీర్వాదాలను అనుగ్రహించి మహిమ పొందమని అంచెలంచెలుగా తను అభివృద్ధిపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని దాసుడుగా నన్ను ఈ స్థలంలో మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి ఈ స్థలమందు చేయబడు ప్రార్థన ఏంది కనుదృష్టి ఉంచి మీరే మహిమ పొందమని, స్తుతియో ఘనత మహిమ ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. ప్రభు మరి క్రిస్టియన్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న మరి సహోదరులందరికీ, ప్రియ దేవుని బిడ్డలందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని ఆ దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.